హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు స్కూల్ షాపింగ్ పని ఉంది కదా అని చెప్పి కోటగుమ్మం అయితే వెళ్ళాం. అక్కడైతే షాపింగ్ అయిపోయిన తర్వాత మా ఆయనగారు చల్లగా ఉంది కదా క్లైమేట్, వేడివేడిగా ఏదైనా తిన్నామని చెప్పి ఇక్కడైతే కచోరీ బాగుంటుందని చెప్పి ఇక్కడికైతే తీసుకొచ్చారు. మా వాడికి అయితే ముందే పానీపూరి కొట్టేసాడు. చూసారా, వాడు అన్ని రకాలు తిండు కదండి కారం అవిని, అందుకని వాడైతే పానీపూరి తీసేసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత ఇతనైతే వేడివేడిగా అన్ని రకాలు కలిపి మాకు అయితే ఇచ్చారు. కచోరీ చాలా బాగుందండి, టేస్ట్ స్వీట్గా కావాలంటే స్వీట్గా ఇస్తారు, హాట్గా కావాలంటే హాట్గా ఇస్తారు. మా వాడైతే ఇక్కడ చూసారా, వాడికి పెద్ద ప్లేట్ ఇవ్వలేదని కొంచెం అలిగాడు కాసేపు, కానీ తర్వాత తిందాం అనుకున్నాడు కానీ తినలేదండి, కింద పడేసుకున్నాడు మొత్తానికి. నాకైతే టేస్ట్ చాలా బాగుంది అని అనిపించింది. ఎంతమంది కచోరీ తిన్నారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. లేదమ్మా, నేను కారం ఎలాగైనా తింటాను అని చెప్పి నా దగ్గర ఉన్న ప్లేట్ అయితే వాడైతే తీసుకున్నాడండి. కానీ చూడండి, ఒక స్పూన్ పెట్టేటప్పటికి వాడు కారం అనిపించి మళ్ళీ మాకు ఇచ్చేసాడు. ఇంకా తర్వాత మీరైతే ఇదంతా తిన్నారు, నేను ఐస్ క్రీమ్ తినలేదని చెప్పేసి మళ్ళీ ఐస్ క్రీమ్ అన్నాడు. ఇక్కడికి వచ్చి బాణం కొనలేదని ఇంకో బొంగమూత పెట్టాడండి. సో మొత్తానికి వాడు ఏది తినలేదు. ఐస్ క్రీమ్ అయితే కరిగిపోతుందని ఇంకా మేము తినేసాం.